హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమి బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటికి వచ్చేసి కిల్. ఇది వచ్చేసి అవుట్ స్టాండింగ్ ఫిలిం గైస్, యాక్షన్ ఫిలిం. చాలా ఫ్యాబులస్ గా ఉంటది అండ్ చాలా క్రూయల్ గా చంపుతారు. ఆ చంపే విధానం చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని సీన్ చూడలేము, మనం కళ్ళు మూసుకుంటాం అన్నమాట. బట్ సినిమా మాత్రం ఓన్లీ 1 hour 40 minutes ఉంటుంది. ఇది వచ్చేసి హిందీలో ఉంది. బట్ కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి, ఎందుకంటే ఇది ఒక జెమ్ అన్నమాట. మనం ఇది అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఫిలిం ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ జర్నీ టు కాశీ. ఇది వచ్చేసి ఫ్యామిలీ స్పిరిచువల్ డ్రామా. సినిమా చూసినప్పుడు టైటిల్స్ లో ఒక కార్డ్ పడింది. కొన్ని చోట్లలో ఇది విన్నర్ గా నిలిచింది అండ్ కొన్ని అఫిషియల్ సెలక్షన్స్ కొన్ని జరిగాయి ఈ ఫిలిం కి అని చెప్పి అవార్డ్స్. సో అందుకని మొత్తం చూసాను. బట్ కాకపోతే నాకైతే ఎక్కడ కూడా పెద్ద గూస్ బంప్స్ ఫీలింగ్ అయితే రాలేదు గైస్. సినిమాలా కాకుండా ఒక కథలాగానే ట్రీట్ చేసి చూసాను. బట్ అయినా కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ టైం ఉంటే మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజు యాదవ్. ఇది ఒక లవ్ డ్రామా అండ్ కామెడీ. బట్ కాకపోతే కామెడీ అంత ఎక్కువ ఉండదు, మొత్తం లవ్ డ్రామా మీద తీసుకెళ్లాడు. ఇందులో వచ్చేసి మన గెటప్ సీన్ గారి యాక్టింగ్ మాత్రం ఫ్యాబులస్ గా ఉంటుంది. అండ్ సాంగ్స్ ఎవరైతే కొట్టారో బాగా కొట్టారు అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగా కొట్టారు. ఇది రెండు మాత్రమే ప్లస్ పాయింట్స్ అనమాట ఈ సినిమాలో. మిగతాదంతా పెద్ద మైనస్ ఏంటంటే హీరోయిన్ చాలా హైట్ గా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. శ్రీని గారు ఆమె పక్కన వచ్చేసి చాలా చిన్నగా, చాలా పొట్టిగా అండ్ కొంచెం బక్కగా కూడా అనిపిస్తారు ఆ అమ్మాయితో పోలిస్తే. పెద్ద మైనస్ పాయింట్. మనం చూడడానికి కూడా పెద్దగా అంత బాగా అనిపించదు పేరు. అట్లా ఉండడం వల్ల మనకు ఆ లవ్ ఫీల్ అనేది మనకు కూడా కలగదన్నమాట, అతను ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్న లవ్ మీద. అండ్ అమ్మాయిని చాలా మోడర్న్ గా చూపించారు. ఆడియన్ తీసుకోవాల్సిన ఫీల్ అనేది మిస్ అయిపోయింది అనిపించింది నాకు. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాకాహారి. ఇది వచ్చేసి క్రైమ్ సస్పెన్స్. ఇది ఈ సినిమాని ఒక కమర్షియల్ యాంగిల్ లో గానీ ఒక సినిమా చూస్తున్న ట్రీట్ చేయకండి. ఒక కథలాగా ట్రీట్ చేస్తూ మీరు ఈ ఫిల్మ్ చూడండి, మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లోనే చాలా క్రూయల్ గా చంపే విధానం ఒకటి చూపిస్తారు. దాని మీదనే మొత్తం సినిమా అంతా నడుస్తుంటది. అండ్ ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి ఆ సీన్ ఓపెన్ చేస్తారు అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ సీన్ లో అదే సీన్ లో మళ్ళీ ట్విస్ట్ ఇస్తారు. సో స్క్రీన్ ప్లే కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ ఒక కథలాగానే చూడండి, మీకు సాటిస్ఫై అవుతుంది. నాకైతే నచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకో. ఇది వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా. చాలా ఓల్డ్ ఫిల్మ్ అనుకుంటా, ఇప్పుడు తెలుగులోకి మనకి డబ్ చేశారు. బట్ ఎక్కడ కూడా మనకి ఆ ఫీల్ గానీ, ఆ గూస్ బంప్స్ గానీ, ఆ స్పోర్ట్స్ డ్రామా గానీ, ఆ ఎమోషన్ గానీ ఇవన్నీ ఉండాలి అందులో. ఎక్కడ కూడా లేవు. ఒక 10-15 నిమిషాలకు ఒక పాట వస్తుంది, మళ్ళీ అదే సీన్ చూపిస్తారు. రిపీటెడ్ సీన్స్ చాలా ఉంటాయి. ఒక బోర్ ఫీల్ వచ్చేస్తుంది. అండ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు చూపించారు అనమాట. ఎంతసేపు గేమ్ ఆడామా, గేమ్ లో ఓడిపోయామా, గేమ్ లో గెలిచామా అన్నట్టే ఉంటుంది మొత్తం లాస్ట్ వరకు. సో దాని వల్ల మనకంత ఆ ఫీల్ క్యారీ కాదు. అండ్ సినిమా చూసినప్పుడు కూడా చాలా బోర్ ఫీల్ అయ్యాను నేను. ఒకవేళ టైం ఉంటే చూస్తానంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవం వచ్చేసి ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండ్ ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. అంటే హీరోనే విలన్ హీరో అన్నట్టుగా చూపిస్తారు. అది మనకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి లాస్ట్ వరకు తీసుకెళ్తారు. లాస్ట్ వరకు తీసుకెళ్లిన విధానం బాగుంది. అండ్ మధ్యలో వచ్చిన కొంచెం డ్రామా, కొంచెం బోర్ అని ఫీల్ వచ్చినా గానీ అది ఏంటి కొత్తగా ఉంది పాయింట్ చూద్దాం అని లాస్ట్ వరకు చూసాను. బట్ లాస్ట్ లో ఒక సైకలాజికల్ థింక్, ఒక వర్డ్ అనేది చూపించేసి క్లోజ్ చేశారు. బట్ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇంతసేపు చూపించి ఇది మనకు తెలిసిన విషయమే కదా అన్న ఫీల్ వచ్చింది. టైం ఉంది, ఒకవేళ చూస్తారంటే మాత్రం చూడొచ్చు గైస్. ఇది ఒక యావరేజ్ ఫిలిం అనమాట. వన్ టైం వాచబుల్ అనే ఫీల్ మాత్రం నాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చందు చాంపియన్. ఏమన్నా ఫిలిమా గైస్, నిజంగా మైండ్ బ్లోయింగ్, అసలు అవుట్ స్టాండింగ్ ఫిలిం. అండ్ నిజంగా నాకు ఏడవాలంటే ఇంకా కన్నీళ్ళు కూడా సరిపోలేదు అన్నమాట ఏడవడానికి. ఇంకా లాస్ట్ 40 minutes మాత్రం నాకు కన్నీళ్ళు ఆగలేదు. నేను దాదాపు ఒక 10 times మినిమం ఏడ్చుంటాను నా లైఫ్ లో. ఫస్ట్ టైం అన్నమాట. అంటే కంటిన్యూగా ఏడవడం అయిపోగానే మళ్ళీ ఒక సీన్ కి మళ్ళీ వాటర్ తిరగడం అనేది. నిజంగా ఒక పర్సన్ సాధించాలని తపన ఉంటే అతను ఎలాగైనా సాధించగలడు అనే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అన్నమాట. మీరు ఎవ్వరు కూడా ఈ ఫిలిం మిస్ కావద్దు. ఈ ఫిలిం ఒకవేళ మీరు మిస్ అయ్యారంటే లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ని మీరు మిస్ అయినట్టు. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరతనాట్యం. ఈ భరతనాట్యం వచ్చేసి కామెడీ డ్రామా, క్రైమ్ లాగా చూపించారు. భరతనాట్యం అనగానే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అని కలుగుతాయి. బట్ ఈ సినిమాలో అది లేదన్నమాట, మిస్ అయిపోయింది. అండ్ ఒక డ్రగ్ కి మాత్రమే ఆ పేరు పెట్టారు భరతనాట్యం అని. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ దొరసాని మూవీ తీసిన డైరెక్టర్ అన్నమాట ఈ ఫిల్మ్ తీసింది. సో అందుకని మొత్తం లాస్ట్ వరకు కూడా చూసాను. చాలా అంటే చాలా బోర్ ఉంది గైస్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ అంతా ఇవ్వడానికి సరిపోయింది క్యారెక్టర్స్ కి. ఈ సెకండ్ పార్ట్ మొత్తం మనకి నిఖిల్ గారి స్వామిరారా మూవీ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. దొరసాని డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసిందన్న ఫీల్ మాత్రం నాకు కలిగింది. నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. ఈ వారంలో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి తెలుగుది. అండ్ బహిష్కరణ. ఇది వచ్చేసి ఒక విలేజ్ డ్రామా లాగా చూపించారు. అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం ఓపెన్ చేసి చూసాను. చాలా అంటే చాలా మంది రొమాంటిక్ గా అంతా కొన్ని వర్గాలిటీ అదంతా సీన్స్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే చాలా ఓవర్ గా చూపించారు. ఏదో రివెంజ్ డ్రామా, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు రివెంజ్ తీసుకున్నట్టుగా లాస్ట్ కి అంజలి గారే తీసుకొని అదంతా ఇది చేయడము. సో ఇదంతా ఆల్రెడీ ఎన్నో సినిమాలలో, ఎన్నో సీరియస్ లో కూడా ఇట్లాంటి సీన్స్ చాలా వరకు చూసే ఉన్నాము. మళ్ళీ అదే ఎన్ని ఎపిసోడ్లు పెట్టేసి రిపీటెడ్ గా సీన్స్ తీసేసరికి నాకు కొంచెం ఎక్కడో ఓవర్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలిగింది గైస్. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కిల్. ఇది హిందీలో ఉంది బట్ తప్పకుండా ఈ జెమ్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చందు చాంపియన్. అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ గైస్. గూస్ బంప్స్ వస్తాయి చాలా సార్లు కూడా మీరు ఏడుస్తారు. మీకు ఒక లక్ష్యం, ఒక గోల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాకాహారి. ఇది వచ్చేసి ఒక సినిమాలా కాకుండా ఒక కథలాగా చూడండి, మీకు చాలా బాగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకపోతే మీకు ఇంకా టైం ఉంది, ఇంకా బోర్ కొడుతుంది అంటే మాత్రం ఏవం ఒకసారి అట్లా చూడొచ్చు గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.